వెల్కమ్ టు దృశ్యం న్యూస్. నిజామాబాద్ జిల్లా రుద్దూర్ మండలం అక్బర్ నగర్ గుట్ట ప్రాంతంలో యథేచ్ఛగా అక్రమ త్రవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తూ గ్రామస్తులు స్వయంగా వెళ్లి త్రవ్వకాలను ఆపివేయగా అరగంటలో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని ఎదురుదాడులు, అక్రమ అరెస్టులు జరపడం గ్రామస్తుల ఆగ్రహానికి గురిచేస్తోంది. వెంగళపూడి గోపాల్, విఠల్ రెడ్డి గుట్టలను మాయం చేస్తూ 246 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిని కిస్టోన్ కంపెనీ పేరుతో త్రవ్వకాలకు అనుమతులు తెచ్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ, మైనింగ్ శాఖల సహకారంతో ప్రభుత్వ భూములను చదును చేసి కబ్జాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎంఆర్ఓ అనుమతులు లేవని చెబుతున్నా రాజకీయ నాయకుల మాటలతో అధికారుల చేతులు కట్టి వేయబడుతున్నాయని తెలియజేస్తూ ఇటువంటి అక్రమాలను నాయకులు పట్టించుకోకపోతే భవిష్యత్తులో వారి మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరించారు. అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ బలగం, చట్టాల ఉల్లంఘనపై ఉన్నత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులకు మా యొక్క విన్నపం ఏంటంటే, నా పేరు లక్ష్మణ్, అక్బర్ నగర్ గ్రామం. అది మేము ఏళ్ల నుంచి కబ్జాలు ఉన్నాం. కొంత గవర్నమెంట్ ల్యాండ్ మాకు పట్టాలు అయితలేవు. కొలతలు కూడా కొలిచారు గతంలో బోధన్ సబ్ కలెక్టర్ సీతా పట్నాయక్ మేడం గారు, కానీ మాకు పట్ట రాలేదు. మేము కబ్జాలు ఉన్నాం, పంట పండిస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మేము ఇక్కడ కూడా కొంత చదువు చేసుకున్నాం. మేము భూమి కాదు, మేము గరీబ్ గాలమే. మరి ఇక్కడ విఠల్ రెడ్డి మరి గోపాల్ అని వచ్చేసి స్వతంత్ర సమరయోధుడు నాంచారయ్య అనే వ్యక్తికి ఎప్పుడో 95లో ఎప్పుడో భూమి ఇచ్చింది. ఆ భూమి ఉన్నది ఒక చోట, ఆ భూమి ఉన్నది ఇప్పుడు వీళ్ళు అక్కడ చదును చేసిర్రు, బ్లాస్ట్ చేసిర్రు, బోర్ వేసిండ్రు, కొంత పంట పండిస్తున్నారు, కొంత ఫారెస్ట్లు ఉంది. అది పోను ఈడ కొంచెం తక్కువ పడి తీస్తామని డిప్యూటీ తహసీల్దార్ రుద్రూరు గారు మొన్న ఒక 6 నెలల క్రితం చెప్పిండు. ఇక్కడ స్పాట్లోకి వచ్చి వీళ్ళేమో ఈ గుట్ట మొత్తం బ్లాస్ట్ చేసుకుంటా తోడుకుంటా రాత్రి పగలు అనుమతులు లేవు, ఏం లేవు. ఆపితే ఒక రాత్రి మా మీదకి జేసీబీ కూడా తెచ్చారు. నేను అధికారుల దగ్గర దరఖాస్తు చేసిన పేపర్లు కూడా నా దగ్గర ఉన్నాయి. గరీబ్ వాళ్ళు ఊరోళ్ళు తింటారు రెవెన్యూ ల్యాండ్ ఎక్కడన్నా ఖాళీ ఉంటే. ఒక అదర్ విలేజ్ వ్యక్తి వచ్చి ఇక్కడ దౌర్జన్యంగా పెద్ద పెద్ద జేసీబీలు, పెద్ద పెద్ద టిప్పర్లు పెట్టి డ్రిల్తో వెంటనే రాళ్ళు బ్లాస్టింగ్ మా మీదకి ఏమన్నా వచ్చేసి ఏమంటారంటే, మాకు ఎమ్మెల్యే సాబ్ చెప్పిండు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మేము చేస్తున్నాం. విఠల్ రెడ్డి దట పాస్బుక్ పెట్టిండు. విఠల్ రెడ్డి దగ్గర, గోపాల్ దగ్గర ఉన్న సర్వే నెంబర్ ఏది, ఈ భూమికి ఉన్న సర్వే నెంబర్ ఏది, పూర్తిగా గవర్నమెంట్ అధికారులు సర్వే చేసి మాకు గ్రామస్తులకు న్యాయం చేయాలని, ఈ తవ్వకాలు దక్షిణం ఆపేయాలి. ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఎవరికి సంబంధించింది కాదు. ఈ రకంగా మా యొక్క విన్నపాన్ని తెలుపుతున్నాం. ఇట్లా చేయాలి అధికారులు అని చెప్పి. అంతే సార్. పోచారం శ్రీనివాస్ రెడ్డి మాకు ఈ భూమి చూపించి పట్ట చేసి ఇస్తాను రాసి ఇచ్చింది. ఈ సంతకం కూడా పెట్టిండు, లెటర్ ఉన్నాయి. 22 సంవత్సరాలు కబ్జాలు ఉన్నా మస్తు తిప్పలు వాడి చేస్తున్నాము. మాకు చేసుడు లేదు. గడికొక్కలకు చెప్పి వేరే కాంట్రాక్టర్, రోడ్ కాంట్రాక్టర్కి ఇచ్చి ఇదంతా గుట్ట అంతా సాఫ్ చేసి మొరం అంతా తోడేస్తున్నాం. దయచేసి మా పట్ట మాకు ఇవ్వాలా, వేరే వాళ్ళ నీడ తోడనియదు. గోపాలు వాళ్ళు రాజకీయ నాయకులు, వాళ్ళకి ఇచ్చిన అంటాడు. ఒక్కొక్కరికి ఇచ్చిన పట్టు ఇంకొక తాట చూపారు. చెరాయి భూమి ఆడిస్తే ఎక్కనియాల, ఇంకొకరికి ఇయ్యరు. దయచేసి దీన్ని కానూను ప్రకారం కరెక్ట్ చేయమని, లేకపోతే ఇక్కడ కొట్టుకొని ప్రాణాలు పోతాయి. ఆ డ్రైవరు మేమో చూడవుతుంది. న్యాయం చేయాలంటే ఈ పెద్దలు కయ్యం పెట్టినట్టు అటు ఇటు చెప్పి 2 కలియద్దు. అసలు నాంచారికి ఇచ్చింది అక్కడ గుట్ట కింద, ఆడ బోర్లు కొట్టారు 30, వాళ్ళ మోటార్ వేసారు, అంతా చేసారు, లేవల్ చేసారు. అది ఇడిసబెట్టి ఈడ అంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తే ఒక్క తాటిని ఉంటుంది, ఇచ్చినోడికి చెరాయి భూమి ఒక్కటే కానీ ఇంకొక తాటి ఇయ్యరు, ఇంకొకళ్ళకు కబ్జ చేయరు. దయచేసి కానూను ప్రకారం చేయమని, లేదంటే ఇక్కడ పానాలు పోతాయి. మేము గత 30 సంవత్సరాలుగా ఇక్కడ 246 సర్వే నెంబర్లో కబ్జాలో ఉన్నాం. ఈ పక్కన 246 సర్వే నెంబర్ పక్కన ఫ్రీడమ్ ఫైటర్ నాంచారయ్య గారికి 5 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఆ భూమిని గోపాల్, విఠల్ రెడ్డి, ఇంకో వ్యక్తి ముగ్గురు కలిసి కొన్నారు. దాన్ని చదును కూడా చేశారు. కొంత భూమి నాటేస్తున్నారు, ఇంకొంత భూమి ఖాళీగా ఉంది. అయినా కానీ ఇప్పుడు ఆ భూమి మాకు వద్దని చెప్పేసి కీస్టోన్ వాళ్ళు రోడ్ వర్క్ కోసం 240 సర్వే నెంబర్ నుంచి తీసుకెళ్లే మొరం భూమిలో ఇది మొత్తం భూమి మాదే అని చెప్పేసి మా పైన దాడికి ప్రయత్నిస్తున్నారు. ఏమన్నా అంటే పోచారం సొసైటీ మాకు డెవలప్ చేసుకోమన్నాడు, మేము కొన్నామని చెప్పేసి బెదిరింపులకు గురి చేస్తున్నారు. అవసరమైతే అడ్డొస్తే చంపేస్తామని కూడా బెదిరిస్తున్నారు. దీని విషయంలో తహసీల్దార్కి ఫోన్ చేస్తే ఇప్పటిదాకా వస్తలేరు. చాలాసార్లు ఫోన్ చేసినాం. టిప్పర్లను వెళ్ళిపోయిన తర్వాత వస్తున్నారు. టిప్పర్లు ఆపడానికి ప్రయత్నం చేస్తే మా మీద ఎక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి
పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఒకటే కోరుకుంటున్నాం. పోచారం శ్రీనివాసరెడ్డి గారే మాకు పట్టా చేసి ఇవ్వమని చెప్పేసి సిగ్నేచర్ చేసిన పేపర్స్ ఉన్నాయి. అవి వర్ణి తహసీల్దార్కి ఇవ్వడం జరిగింది, రుద్రు తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది. అందరికీ ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు గోపాల్ మరియు విఠల్ రెడ్డి ఇద్దరు వచ్చి ఈ భూమి మాదే అంటూ మా మీద గొడవ దిగుతున్నారు. కాబట్టి మా పైన దయదలిచి మాకు పట్టా ఇవ్వగలరని, ఇటు అక్రమ భూములు ఎవరైతే కబ్జాకు పాల్పడుతున్నారో వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.